నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఐఐబి బ్యాంకు సహాయంతో పల్లెల్లో పక్కా రోడ్లు, గ్రామీణ రోడ్ల స్థితిగతులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు, నిందితులు కఠిన శిక్ష అనుభవించక తప్పదన్న మంత్రి నిమ్మల. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుది. లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాసుపాలు చేశారన్న మాజీ సీఎం జగన్. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏఐఐబి ప్రతినిధులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రాజెక్టు స్థితిగతులపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పల్లెదారులకు అవసరమైన నిధులను ఏఐఐబి బ్యాంకు సమకూరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 250కి మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల సదుపాయం కల్పించేలా గ్రామాల మధ్య అనుసంధాన దారులను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కన్నా వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు మంత్రి నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రైతులు 100 మీటర్ల పచ్చజెండాతో పూలపల్లి నుండి బగ్గేశ్వరం గ్రామం వరకు చేపట్టిన ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రైతులతో కలిసి మంత్రి నిమ్మల ధాన్యంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని, దేశంలో ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలోని నెయ్యిని కూడా కలుషితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు ఉన్నారో వాళ్ళకి తల్లికి వందనం నిమిత్తం ఏదైతే 15,000 రూపాయలు 100%, 100కి 100% ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చి తీరుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సూపర్ 6 అమలు చేయట్లేదని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతూ ఉన్న సూటిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు 2019 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మఒడి అమలు చేస్తారు? వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా, 2020లో అమలు చేశాడు. అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? హక్కు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయనతో పెట్టుకుంటే ఎవడు మిగలడు. అటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా మనం కూడా మన ఇళ్లలో పూజలు చేస్తే ఏం చేస్తాం? ఇళ్ళన్నీ కడుక్కుంటాం, ముందు రోజు గదిని శుభ్రం చేసుకుంటాం. మనం కూడా శుచిగా స్నానం చేసి ఆచరించి పూజ దగ్గర కూర్చుని పూజలు చేసుకుంటాం. అటువంటిది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు అందించడంలో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏ మాదిరిగా ఉండాలి అంటే, నీ కక్కుర్తికి 320 రూపాయల రేటుకి నీ కమిషన్ల కోసం కల్తీ నెయ్యిని పెట్టి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలను కూడా అపవిత్రం చేస్తారా? నీ కమిషన్ కక్కుర్తి కోసం 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడ వస్తుందండి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా? మనం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి అంటే ఇట్లాంటి చూస్తూ ఉంటే 100 రోజుల్లో మనం ఇంత కష్టపడి పక్కన ప్రజల కోసం, రాష్ట్రం కోసం మేము ఇంత కష్టపడి పనిచేస్తుంటే మాకు ఇటువంటి ప్రతిబంధకాలన్నీ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి తెగబడ్డారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఏ తప్పు జరగకున్నా జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఖ్యాతిని బజారు కీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవాలనే దుర్మార్గమైన మనస్తత్వం ప్రపంచంలో ఒక్క చంద్రబాబుకే ఉంటుందని దుయ్యబట్టారు. ఇలా సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చెలగాటమాడి
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయిల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. చివరికి చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అన్న ఆలోచన చేయగలిగిన వ్యక్తి. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇదేం కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్డీఏ కూటమి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధి అందించి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గోరిపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.